హాయ్ అమ్మమ్మ. చెప్పమ్మా చెప్పు. ఏముంది ఈరోజు? ఏముంది ఈరోజు మన ఇంట్లో కేదారి నోము కదా. అవునా? నోము అసలు నోము ఎందుకు చేసుకుంటారు? ఎవ్రీ ఇయర్ చేస్తారు కదా మీరు? ఎవ్రీ ఇయర్ చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు చేసి. డిఫరెన్స్ ఏం లేదు, ఎక్కువ ఇదే కూరగాయలే, బెండకాయ, గోకరకాయ, పెసరపప్పు. రోజు ఒకటే కూర వండుతారు కదా, ఈరోజు ఎందుకు ఇన్నిగానం వండుతారు మరి? అమ్మవారికి ఎక్కియాలి కదా, అందుకే అన్ని. అచ్చా. బెండకాయ ఫ్రై, గోకరకాయ కూర, పెసరపప్పు, చామకూర పప్పు, కాకరకాయ చారు, బూరెలు. ఆల్మోస్ట్ అన్ని వంటలు అయిపోయినట్టున్నాయి కదా. దగ్గరకు వచ్చేసినాయి. ఎన్ని గంటలకు లేచినావు నువ్వు? మేమా 3 గంటలకు లేచినాం. 3 గంటలకు లేచినాం. 3కి లేచి ఏమేమి చేసిరు? వంటలన్నీ అయిపోగొట్టేసిరా? తుడుచుకోవడాలు, ముగ్గులు, కథ పీట ఊదించుకున్నాము, ఎల్లమ్మ కథ ఊదించుకున్నాము, నరసింహస్వామి కథ చెప్పిస్తున్నారా మీరు? కథ అచ్చా. నరసింహస్వామి కథ ఊదించినాము. చుట్టాలు వస్తారా అయితే ఈరోజు మీ ఇంటికి? వస్తారు చుట్టాలు రారా? చుట్టాలు వస్తారు. నోమంటే కథ అంటే చుట్టాలు రారా? అయితే ఇప్పుడు బూరెలు కూడా చేస్తావా నువ్వు? చెయ్యాలి. అచ్చా. చేయాలి. ఇగో పెసరపప్పు, ఇగో పరమాన్నం, అన్నీ వేడి వేడిగా ఉన్నాయి మంచిగా. ఇగో చామకూర పప్పు. ప్రసాదానికి రవ్వ వేయించినాము, కలపాలి. గోకరకాయ రెడీ అయిపోయింది. ఇది చింతపండు నోంచారు ఇదే ముఖ్యం. అచ్చా. ఇది కాకరకాయ చారు. ఇవేంటివి? కాకరకాయ చారు స్పెషల్ ఎల్లమ్మ నోము కాడ. ఇది కంద, ఈ కాకర, ఇవన్నీ వేయాలి చారులో. ఈ కంద, కాకరకాయ. అసలు ఎందుకు వేయాలి ఇవన్నీ చారులో? అమ్మవారికి ఇష్టము. అచ్చా. అందరు చేస్తారు. ఈరోజు పటాకీలు కూడా కాలుస్తారా నైట్ మీరు? పటాకీలు కూడా కాలవాలి కదా. ఇంకా కుక్కర్లో అవుతుంది ఒక కూర. దేవుడిని చూపిస్తా. దేవుడిని ఇంకా కుదించింది అంతే. అది